నెల్లూరు నుండి 10 కిలోమీటర్ల దూరంలో అయోధ్య రామ మందిరం తరహాలో ఒక ఆలయం ఉందని తెలుసా? అచ్చు అయోధ్యలో ఉన్న రామమందిర నిర్మాణ శైలిని తలపిస్తూ 5 ఎకరాల విస్తీర్ణంలో రాజస్థాన్లోని భగత్పూర్ నుండి తీసుకువచ్చిన ఎర్రటి రాళ్లతో ఈ ఆలయ నిర్మాణాన్ని 1996లో పూర్తి చేశారు. జైన మతాన్ని పునరుద్ధరించిన 24వ తీర్థంకరుడు వర్ధమాన మహావీరుడికి ఈ ఆలయాన్ని అంకితం చేశారు. 6వ శతాబ్దంలో బీహారులోని ఒక క్షత్రియ కుటుంబంలో జన్మించిన వర్ధమాన మహావీరుడు 30 సంవత్సరాల వయసులో ఈ ప్రాపంచిక విషయాలకు దూరంగా ఆధ్యాత్మిక మేల్కొలుపులతో ఒక సన్యాసిగా మారారు. 12 సంవత్సరాల పాటు చేసిన తీవ్రమైన ధ్యానం తపస్సు ద్వారా ఆయన జ్ఞానాన్ని పొందారు. గౌతమ బుద్ధునికి సమకాలికుడుగా ఆయన్ని వ్యాఖ్యానిస్తారు. ఈ ఆలయ నిర్మాణ శైలిని ఎంత వర్ణించినా తక్కువే. సుందర శోభాయమానంగా కళ్లకు కనువిందుగా చౌపరులను ఆకట్టుకుంటుంది. జైన మతంలో మొదటి తీర్థంకరుడు వృషభనాథుడు, చివరగా 24వ తీర్థంకరుడు వర్ధమాన మహావీరుడు. తీర్థంకరులు అంటే మరణం పునర్జన్మ చక్రం నుండి విముక్తి పొందే మార్గాన్ని చూపించిన ఆధ్యాత్మిక గురువులు అని అర్థం. తీర్థంకర అనే పదం తీర్థం మరియు సంసారం అనే 2 పదాల కలయిక. తీర్థం అంటే పుణ్యక్షేత్రం, సంసారం అంటే ప్రాపంచిక జీవితం. నెల్లూరుకి కూతవేటు దూరంలో ఉన్న కాకుటూరులో ఉన్న ఈ జైన దేవాలయాన్ని సందర్శించిన వారు ఎస్ అని కామెంట్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ ని ఫాలో చేయండి.